దేవత్వం ముందు ఏమి నిలబడదు అనే సంగతిని మనం ఉదయం ఆలోచన చేసాం. ఒక ప్రముఖమైన సంగతి ఏంటంటే ఇశ్రాయేలుల నిబంధన దేవుడు. ఇశ్రాయేలుల నిబంధన దేవుడు వారితో ఆయన నిబంధన చేసినప్పుడు కొన్ని సంగతులు ప్రస్తావించారు. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో నుండి చదవండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసేదినో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని నెట్టు చేర్చుకుంటూ మీరు చూసితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. కాబట్టి నాకు యాజక రూపమైన రాజ్యము అన్నప్పుడు అక్కడ ప్రత్యేకించి ఈ దైవత్వం కలిగినటువంటి పరలోకపు దేవుడు అంటే యెహోవా తండ్రి ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినటువంటి ఆయన వారికి దేవుడుగా ఉండాలనుకున్నారు. అందువల్లనే 20వ అధ్యాయం 1వ వచనంలో నుండి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అదే సంగతి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నిబంధన చేసుకున్నంత మాత్రాన ఉండకూడదా? ఏంటి? ఎందుకు ఉండకూడదు? దేవత్వం ఆయనకు ఉంది కాబట్టి. గ్రంథం చర్చించిన విధానం అది. ఎందుకు ఉండకూడదంటే దేవత్వం నాకుంది. మీతో నిబంధన చేసినటువంటి నాకు దేవత్వం ఉంది. అందువలన దేవత్వం లేని దేనిని మీకు దేవుడిగా పెట్టుకోవద్దు అని ఆ రోజు ఇశ్రాయేలీయులకి చెప్పారు. కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎక్కడెక్కడ ఉండకూడదు, ఏ రూపంలో ఉండకూడదు. తర్వాత మాట పైన ఆకాశం అందే గాని భూమి అందే గాని భూమి కింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు. వాటిని పూజింపకూడదు. పూజించడం అంటే ఆరాధించడం. నీ దేవుడైన యెహోవానకు నేను దేవుడు. కాబట్టి దైవత్వము తను క్లైమ్ చేసుకున్న తర్వాత ఇశ్రాయేలీయులతో నిబంధన చేసినటువంటి దేవుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని అన్నాడు. ఎక్కడెక్కడ ఉండకూడదు? పైన ఆకాశం అందేనండి, భూమి మీదేనండి, భూమి కింద నీళ్ళ అందేనండి. ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు. ఇది చాలా భిన్నమైనటువంటి సంస్కృతి ఇశ్రాయేలీయులకి దేవుడు అలవాటు చేస్తున్నది. ఈ సంప్రదాయము ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు పరదేశులుగా ఉన్నప్పుడు చూడలేదు. చూసారా? చూడలేదు. ఇప్పుడు కనాను స్వతంత్రించుకోవడానికి వెళ్తాడు. అక్కడ ఇలాంటిది ఉందా? లేదు. ఐగుప్తు దేశంలోనైనా కనాన్లోనైనా సరే దేవత్వం లేని వాటిని పూజించడానికి అలవాటు పడినటువంటి జనాంగం. కాబట్టి లేవియాకాండం నేను ఎంతవరకు దేవుని సహాయంతో ముందుకెళ్తానో అంతవరకు వెళ్తానండి. అట్లుగా త్వరగానే బ్రేక్ ఇచ్చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. కొంచెం అలసట ఉంది కాబట్టి కొద్దిగా ఎంతవరకు మనం చర్చించగలము దేవుని సహాయాన్ని బట్టి అంతవరకు ముందుకెళ్తాం. లేవియాకాండం 18వ అధ్యాయం. లేవియాకాండం 18వ అధ్యాయం
మొదటి వచనంలో నుండి. మరియు యెహోవా ఉమ్, మోషేకు ఇలాగ కనిపించింది, ఉమ్, నేను మీ దేవుడైన యెహోవానని ఉమ్, నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. ఉమ్, మీరు నివసించిన ఉమ్, ఐగుప్తు దేశాచారం చొప్పున ఉమ్, మీరు చేయకూడదు. ఉమ్, నేను మిమ్మల్ని ఉమ్, రప్పించుచున్న ఉమ్, కానాను దేశాచారం చొప్పున ఉమ్, మీరు చేయకూడదు. ఉమ్, వారి కట్టలను బట్టి ఉమ్, నడవకూడదు. ఉమ్. మీరు నా విధులను గైకొనవలెను. మీరు నా విధులను గైకొనవలను. 2 సంగతులు చెప్పాడు. మీరు విడిచిపెట్టిన ఐగుప్తీయుల ఆచారాలు, దానికి భిన్నమైనది ఇప్పుడు నేను మీకు అలవాటు చేసేది. కనాన్లోకి ప్రవేశిస్తున్నారు, అక్కడ మీరు చూసే మనుషుల యొక్క ఆచారానికి భిన్నమైనది ఇప్పుడు మీరు అలవాటు చేసుకోవాల్సింది ధర్మశాస్త్ర ప్రకారం. కాబట్టి నేను తప్ప మీ వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే సృష్టింపబడిన వాటిలో, మనుషులు కల్పించుకున్న వాటిలో, క్రొత్తగా పుట్టుకొచ్చినటువంటి వాటిల్లో దేవత్వం ఉన్నదని మీరు తలంచకూడదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అని చెప్పి పరమదేవుడు ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చి ఇశ్రాయేలులను విమోచించి ఇప్పుడు కనాన్లోనికి నడిపిస్తామన్నాడు. చదువుతాం ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 30వ వచనంలో నుండి. వారు దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదనని అనుకోనకుండా జాగ్రత్తగా ఉండవాలి. అది సంగతి. కాబట్టి దేవత్వము లేని వాటికి చేసినట్లు నేను కూడా దేవత్వం కలిగిన దేవునికి చేస్తాను అని అనుకోకూడదు. దేవత్వము చర్చింపబడినటువంటి విధానం అని అనుకోకూడదు. సృష్టింపబడిన వస్తువులు చేసినట్టు సృష్టికర్తకి చేస్తాను అనుకోకూడదు. సృష్టింపబడినటువంటి రూపాల్లో ఉన్నటువంటి బొమ్మలకు చేసినట్లు దేవత్వం కలిగినటువంటి ఆయన ఎదుట అలా గంతులేస్తాం అనుకోకూడదు అని పరమదేవుడు ఇశ్రాయేలీలకు చెప్పి పంపించాడు. నాకు తెలిసిన సంగతే, వాళ్ళు పూర్తిగా మీరేశారు. వీళ్ళు కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు. కొత్త సంప్రదాయం ఏంటంటే మనలో అనేకులు పాటిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులకు ఆదివారపు దేవుడు ఉన్నాడు, సోమవారపు దేవుడు ఉన్నాడు, మంగళవారపు దేవుడు ఉన్నాడు. అంటే ఆదివారం 2 గంటలే క్రైస్తవులకు ఆయన దేవుడు, మిగిలిన వారం అంతా క్రైస్తవులకు దేవుడు వేరే ఉన్నారు. అలాంటి సంప్రదాయం ఇశ్రాయేలీలు కూడా పాటించారు. కాబట్టి పండుగల్లో ఆయన దేవుడు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయన దేవుడు. అది సంగతి. ఇశ్రాయేలు ప్రజలకు పరమదేవుడు ఆజ్ఞాపించినది ఏంటంటే, వారిని విమోచించిన తర్వాత నేను ఒక స్థలాన్ని కోరుకుంటాను, అది నాకు నివాస స్థలముగా నేను ఏర్పాటు చేసుకుంటాను. మీరు ఏ ప్రాంతంలో నివసించిన కానాను భూభాగంలో అక్కడికి యాత్ర చేసుకొని రావాలి మీరు. చదువుతాం ఈ సంగతిని. సంఖ్యాకాండం కాదు, నిర్గమకాండం నుంచి ప్రారంభిద్దాం. 23వ అధ్యాయం. నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనంలో, సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను. కులీన రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు కులీన రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవడునో ఒట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయపు తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరమందు ఫల సంగ్రహక పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు
పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలను. కాబట్టి సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలను. ఇది దేవుడు ఆజ్ఞాపించింది. ఎందుకు కనబడాలి? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 16వ వచనంలో నుండి వీటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండగల్లోను, వారముల పండగల్లోను, పదసాల పండగల్లోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలము నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. వారు భక్తి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడు తన శక్తి కొలది ఇవ్వలేను. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములన్నిటిను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నువ్వు ఏర్పరచుకోవాలి. చాలు. ఇంకా ఏమన్నారనంటే పండుగల్లో మీరు అక్కడ కనబడాలి, మగవారందరూ కనబడాలి అన్న తర్వాత మీరు దేవునికి బలి అర్పించాలన్నా అర్పణలు అర్పించాలన్నా అక్కడే జరిగించాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనగా మీ దహన బలులను మీ బలులను మీ దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కుకును మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని రావాలను. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ మొక్కుబడులు బలు అర్పించడానికి వీల్లేదు. అది సంగతి. చదివేసండి సార్, 13వ వచనం వరకు చదివేయచ్చు. మీరు మీ కుమారులు మీ కుమార్తెలు మీ దాసులు మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇంట్లో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. వార్నింగ్ అది. ఎక్కడ పడితే అక్కడ దహన బలులు దేవునికి ఆరాధన చేయడానికి వీలుండదు. కాబట్టి ఇశ్రాయేలుకు పరమదేవుడు ఆజ్ఞాపించింది సంవత్సరానికి 3 సార్లు ప్రతి మగవారు యెరూషలేము రావాలి. పస్కా పండుగకు, పులియన రొట్టెల పండుగకు, పర్ణశాలల పండుగకు అక్కడికి వచ్చి పస్కా పండుగను పులియన రొట్టెలను ఒకటే, పెంతెకొస్తు పండుగ లేదా వారముల పండుగ, పర్ణశాలల పండుగ లేదా గుడారముల పండుగ, ఈ 3 సార్లు అక్కడికే వచ్చి అక్కడే మొక్కుబడులు చెల్లించాలి, అక్కడే బలి అర్పించాలి. ఇది దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించినటువంటి సంగతి. కాబట్టి ఎలాంటి సంగతికి అలవాటు పడ్డారనంటే ఆ 3 రోజులు అక్కడ ఆ దేవుడికి నిబంధన దేవుడు, ఇశ్రాయేలు నిబంధన దేవుడైన దైవత్వం కలిగిన ఆయనకు 3 రోజులు, మిగిలిన రోజులు బయలు, అష్టారోతం, సీదోనీయుల దేవత. వీళ్ళకి ఏది నచ్చితే ఆ దేవతకి, ఏ స్థలంలో పడితే ఆ స్థలంలో ఉన్నత స్థలములు కట్టించి బలిపీఠాలు కట్టించి బలు అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలుకి ఎంతమంది దేవుళ్ళు? ఒక స్థలంలో ఒక దేవుడు, యెరూషలేములో ఆ దేవుడు. యెరూషలేము ఎదురుగుండా ఉన్నటువంటి పర్వతం మీద సొలొమోను కట్టించిన దేవుడు. ఇంకొక చోట హిజ్కియా తాత ఆశా కట్టించిన దేవుడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారు ఇశ్రాయేలీకి. కానీ వారు ఎవరు దైవత్వం కలిగిన వారు కాదు. అప్పటికే పరమదేవుడు చెప్పి పంపించారు. ఐగుప్తీయుల ఆచారం చెప్పిన కానీ, కానానీయుల ఆచారం చెప్పిన కానీ నాకు మీరు చేయకూడదు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు
దైవత్వం లేని ఏది కూడా మిమ్మల్ని దేవుడిగా ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేన్ని చేసుకోకూడదని అంటే వీళ్ళు ఒక రకమైన దానికి అలవాటు పడతారు. చివరికి పరిస్థితి ఎలాగైందనంటే అందరిలో ఒకళ్ళు నువ్వు కూడా మాతో ఉండు, ఎవరికి లేని ఇబ్బంది నీకెందుకు అన్నట్టు మనకి ప్రవర్తిస్తాడు. కర్మదేవుడు వాడితో కలిసి ఉండటానికి ఇష్టపడలా, వాళ్ళల్లో ఒకడుగా చూడబట్టడానికి ఇష్టపడలా అని చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అసలు నేను అడుగుతాను, నాతో సమానంగా మీరు వెయిటింగ్ చేస్తారు? జాగ్రత్తగా ఆలోచన చేయండి. తూర్పు నుండి పడమటి వరకు ఇశ్రాయేలీయుల జనాంగమా, దైవత్వం కలిగినటువంటిది ఏదైనా ఉందా? దేవుడు అని పిలువబడుతున్న వాళ్ళు అది అడిగాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనంలో నుండి, నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ. అదిగో అసలు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని ఎరిగిన వారు కాదు, అంటే దేవునిగా ఎరిగిన వారు కాదు, దేవునిగా ఎరిగిన వారు కాదు, ఆయన యొక్క దైవత్వాన్ని ఎరిగిన వారు కాదు, నేను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. అది సంగతి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు, తూర్పు వైపు కానీ పడమటి వైపు కానీ దైవత్వం కలిగి మీతో నిబంధన చేసుకున్న నేనే మీ దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇశ్రాయేలు నిబంధన దేవుడు ఇంకొక ఆయన లేరు. ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్న దేవుడు ఎవరు? తండ్రి. ఆయన పితరుల కాలంలో సర్వశక్తిమంతుడిగా భక్తులైనటువంటి వారి చేత పిలువబడినటువంటి ఆయన. ఆదికాండం 35వ అధ్యాయం 12వ వచనంలో, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకు ఇచ్చేది, నీ తరువాత నీ సంతానమునకు. 11వ వచనం, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఇశ్రాయేలుతో పాత నిబంధనలో పితరుల కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తను పరిచయం చేసుకున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని నామమును పరిచయం చేసుకున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడివై ఉండుము అని అన్నాడు. కాబట్టి పితరులకు సర్వశక్తిమంతుడు అని పరిచయం చేసుకున్నటువంటి దేవుడు అదే ఇశ్రాయేలు ప్రజలకు తాను ఉన్నవాడుగా, అనువాడుగా, యెహోవాగా పరిచయం చేయబడిన ఆయన ఇశ్రాయేలులకు నిబంధన దేవుడు. దైవత్వం కలిగినటువంటి ఆయన ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్న తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నిబంధనలో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నాతో సాటి అయినదిగా సమానమైనదిగా మీరు దేన్ని చేయటానికి వీలుండదు అని చెప్పిన తర్వాత ఆ నిబంధన దేవుని యొక్క నిబంధన ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ఏం చేశారనంటే
ప్రాంతానికి పరిమితం చేశారు, రోజులకు పరిమితం చేశారు ఆయన్ని. మరి మిగిలిన కాలంలో వాళ్ళకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వారి హృదయాల్లో దేవుడు ఉన్నారు, వారి కొండల మీద దేవుడు ఉన్నారు, వారి లోయల్లో దేవుళ్ళు ఉన్నారు వాళ్ళకి. కాబట్టి చెప్పేసి నేను తప్ప వేరొక దేవుడు లేడు, పరిశీలించండి. మీతో నిబంధన చేసినటువంటి నేను, దేవత్వం కలిగినటువంటి నేను తప్ప ఇంకెవరు లేరు అని యెషయా గ్రంథంలో ప్రత్యేకించి నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చర్చించిన విధానం ఇలాంటిది. అర్థమవుతుంది కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఓకే, చదువుతాం ఒకసారి మనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. అది కాబట్టి నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నిర్మింపబడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నా తరువాత ఏ దేవుడు ఉండడు. నా తర్వాత కూడా ఏ దేవుడులో ఉండడు. నేనే యెహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. కాబట్టి నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, వేరొక దేవుడు లేడు. ఎవరికి? ఇశ్రాయేలుకి నిబంధన దేవుడు ఆయనే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అది కాబట్టి గ్రంథంలో అనేక సార్లు ప్రత్యేకించి యెషయా గ్రంథంలో పరమదేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసిన తర్వాత ఇలాంటి సంగతులను ప్రస్తావించడం జరిగింది. 44వ అధ్యాయం 8వ వచనం. మీరు వెరవకుడి, భయపడకుడి. పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వినిపింపచేసి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నేను తప్ప ఆశ్రయ దొరకు ఏదీ లేదు. కాబట్టి అనేక సార్లు 46వ అధ్యాయం 9వ వచనంలో, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. 45వ అధ్యాయం 22వ వచనం. నా వైపు చూసి రక్షణ పొందడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేదు. కాబట్టి దేవత్వం కలిగిన ఇంకొక ఆయన భూమి మీద మనుషుల మధ్యలో ఇశ్రాయేలు నిబంధన దేవుడు తప్ప ఇంకొకరు లేరు అని తెలియజేసేసాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారనంటే ప్రతి దాంట్లోని దైవత్వాన్ని, ప్రతి సంగతిలోని దైవత్వాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇది ఐగుప్తు సంప్రదాయం, కానానీయుల సంప్రదాయం తీసుకున్నారు. కాబట్టి ఏం జరిగిందనంటే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం. ఎనిమిదో అధ్యాయం చదువుతాను. 8వ అధ్యాయం మీరు 6వ వచనం 5వ వచనంలో నుండి ఉత్తర వైపు తీర్చూడమని యెహోవా నాకు సెలవిచ్చాడు. నేను ఉత్తర వైపు తీర్చుచుంది. ఉత్తర వైపున బలిపీఠము, బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడింది. రోషము పుట్టించు విగ్రహాలు కనబడ్డాయి దేవుని మందిరంలో. అంతగా ఆయన నాతో ఇలా సెలవిచ్చాడు.
నరపుత్రుడా, నరపుత్రుడా, వారు చేయదానిని నీవు చూచున్నావు కదా, వారు చేయు దానిని నువ్వు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోయినట్లుగా నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూసితివా, ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా అని అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు యెరూషలేములో వాళ్ళు చేస్తున్నటువంటి హేయ కృత్యాలను బట్టి పరమదేవుడు ఆయన తన పరిశుద్ధ స్థలాన్ని కూడా విడిచిపెట్టిపోయాడు. ఆయన పరిశుద్ధ స్థలాన్ని కూడా విడిచిపెట్టిపోయాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలులకు అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. వారి నిబంధన దేవుళ్ళు విడిచిపెట్టారు. నిబంధన దేవుళ్ళలో దేవత్వం ఉంది. దేవత్వం లేని వాటిని వారికి తమ దేవుళ్ళుగా చేసుకొని పూజించడం ప్రారంభించారు. కాబట్టి పండుగ దినాల్లో ఆ దేవుడు, మిగిలిన రోజు వేరే దేవుళ్ళు. యెరూషలేములో ఆ దేవుడు, మిగిలిన స్థలాల్లో వేరొక దేవుడు. ఇలాంటి ఆచారానికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజల్ని తప్పుపట్ట అవసరం లే. మనలో కూడా ఇలాంటి సంగతులు జరుగుతూ ఉన్నాయి. ఆదివారానికి పరిమితం చేస్తూ ఉన్నాం మన ఆరాధ్య దైవాన్ని. ఆదివారపు దేవుడు ఆదివారం మొత్తం కాదు, ఆదివారం ఆ 2 గంటలకి దేవుడు, ఆ స్థలానికి దేవుడు. మళ్ళా ఆరాధన స్థలాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్తే దేవుడు మారిపోతున్నాడు. ఉద్యోగానికి వెళ్తే ఇంకొక దేవుడు, ప్రయాణాల్లో ఇంకొక దేవుడు, వ్యాపారంలో ఇంకొక దేవుడు. ఇలాంటి అనేక సంగతులను నేడు క్రైస్తవులు తమకు నచ్చినట్టుగా దేవతలు మార్చుకున్నట్టు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ దినాల్లో ఆ రకమైనటువంటి పరిస్థితిని అవలంబించారు. అన్నమాట. కాబట్టి వారితో పరమదేవుడు చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని సంగతిని చర్చించాడు. వాస్తవానికి నేడు క్రైస్తవుల్లో కూడా ఆయన తప్ప చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. కొంత సమయం ఈ సంగతిని మనం ఆలోచన చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో నుండి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెప్తున్నారు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనసు పెడితే, ఆరాధన స్థలం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనసు దేని మీద ఉంది? ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనసు దేని మీద ఉంది? కాబట్టి ఇశ్రాయేలీయులు ఎలాగైతే యెరూషలేములో ఉన్నప్పుడు దేవుడు, పండుగల్లో దేవుడు, స్థలం విడిచిపెట్టి వచ్చిన తర్వాత వాళ్ళు బయట అనేకమైన దేవతలు ఉన్నాడు. ఇక్కడ ఉన్నట్టు చెప్పబడినటువంటి సంగతుల్లో భూ సంబంధమైన వాటి ఎందుకు మనసు పెట్టిన ప్రతిసారి ఆయన మనకు దేవుడు కాకుండా పోతాడు. మన కడుపే మనకు దేవుడు అని అన్నాడు. అంటే భూ సంబంధమైన మనసులు పెట్టుతున్న ప్రతిసారి నిబంధన దేవుడు మనకు దేవుడు కాదన్నమాట. భయంకరమైనటువంటి పరిస్థితి. అంతేకాదు, ధనం వైపు, లోపం వైపు ఎప్పుడైతే మనసు మళ్ళిందో, మళ్ళిన ప్రతిసారి ఆయనను దేవుడిగా మనం అంగీకరించట్లేదు. మనకు ఇంకొక దేవుడు ఉన్నాడు. ఆదివారం పాటలు పాడి ప్రభుత్వాలు తీసుకొని ఆమె ఉన్నంత వరకు ఒక దేవుడు, బయటకు వచ్చిన తర్వాత ఇంకొక దేవుడు. చదువుతాం ఈ సంగతిని మనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయం 5వ వచనంలో కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామ దురతను, దురాశను, విగ్రహాలైన ధనాపేక్షను అదే సంగతి. చంపివేయి. విగ్రహారాధన అనేది ధనాపేక్షను విగ్రహారాధన అని అన్నాడు. కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత ధనాన్ని ఆపేక్షిస్తున్నాం అనుకోండి, ఆపేక్షించి పని చేస్తూ ఉంటే దాన్ని ఏమన్నాడంటే విగ్రహారాధన అన్నాడు. లోభత్వాన్ని కూడా విగ్రహారాధన అన్నాడు. దాతృత్వం లేకపోతే లోభత్వం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని మీకు ఏదైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగింది. కాబట్టి లోభత్వము ఇది కూడా విగ్రహారాధన అని అన్నాడు. ధనాపేక్ష అంటే లోభత్వమే, వేరే ఏం కాదు. అందువలన ఇశ్రాయేలుకు ఆ రోజు యెరూషలేముకు దేవుడు పరిమితమైనట్టు, ఇక్కడ క్రైస్తవులకు కూడా ఆరాధన స్థలానికి దేవుడు పరిమితం అవుతూ ఉన్నారు. దేవత్వం కలిగినటువంటి దేవుణ్ణి మనం విశ్వసించామా ఆలోచన చేయాల్సిన సంగతి ఉంది. ప్రత్యేకించి మనం అనేక సార్లు చూసినట్టు సౌలు విషయంలో ఒక సంగతి బయటపడింది. సౌలు విషయంలో ఒక సంగతి బయటపడింది. దేవుడు ఆజ్ఞాపించిన సంగతిని, ఆ ఆజ్ఞను పాటించవలసినటువంటి స్థలంలో, పరిస్థితుల్లో పాటించకుండా ఉండి దానిని దాటివేసిన ప్రతిసారి మనం విగ్రహారాధన చేసినట్టే. సౌలు దేవుడికి ఆజ్ఞాపించారు. ఏమైనా ఆజ్ఞాపించారో మనకు తెలుసు. మొదటి సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం అమాలేకీయుల విషయంలో పరమదేవుడు ఆజ్ఞాపించినప్పుడు తాను చేసినటువంటి సంగతి 22వ వచనంలో, అందుకు సమూయేలు 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆయన ఆజ్ఞాపించిన దానిని జరిగించకపోతే, ఆయన కోరుకున్నట్లుగా మనం ప్రవర్తించకపోతే దానిని తిరుగుబాటు అని అన్నారు. తిరుగుబాటు అని అన్నారు. ఈ మధ్య ఒక సంగతి జరిగింది. మన రాష్ట్రంలోనే గవర్నమెంట్ ఆదేశాలు ఎంప్లాయీస్కి ఒక్కరోజు ప్రతి వ్యక్తి అంటే ఎంప్లాయీ ఇంతమందిని 120 మందినో ఎంతమందినో కాంటాక్ట్ అవ్వాలి. ఒక రోజులో కాంటాక్ట్ అవ్వి రిపోర్ట్ తెమ్మన్నారు. ఆదేశం వచ్చింది. మేము ఆ పని చేయలేము కానీ ఎంప్లాయీస్ అందరూ ఒక్కరు కూడా మాట వినకుండా కూర్చున్నారు. అప్పుడు అధికారి మంత్రి ఏమన్నాడనంటే, మీరు తిరుగుబడ్డారు ప్రభుత్వం మీద, తిరగబడ్డారు. ఓపెన్ స్టేట్మెంట్. పరమదేవుడు ఆజ్ఞాపించాడు, ఎలా బ్రతకాలో ఆజ్ఞాపించాడు, దినచర్యలో ఏం చేయాలో ఆజ్ఞాపించాడు. నువ్వు నీ భార్యతో సంభాషిస్తూ ఉన్నావు, ఎలా సంభాషించాలో ఆజ్ఞాపించాడు. నువ్వు నీ పిల్లలతో మాట్లాడుతున్నావా, ఎలా మాట్లాడాలో ఆజ్ఞాపించాడు. నువ్వు పనిచేస్తున్న స్థలంలో ప్రతి చోట మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో పరమదేవుడు నిర్దేశించి ఆజ్ఞాపించిన తర్వాత ఆయన ఆజ్ఞని గైకొనకపోతే ఏమనాలా? తిరుగుబాటు. మరి తిరుగుబాటు చేస్తున్న ప్రతి స్థలంలో దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహానికి తిరిగినట్టే కదా సంగతి. ఇది చదువుతాం. ఇప్పుడు 23వ వచనం.
తిరుగుబాటు చేయుట, ఉమ్, సోది చెప్పుట అను పాపముతో సమానం. ఉమ్, మూర్ఖతను అగపరచుట, ఉమ్, మాయా విగ్రహము, ఉమ్. గృహదేవతలను పూజించుటతో సమానం. కాబట్టి మూర్ఖతను కనపరచుట, తిరుగుబాటు చేయటం విగ్రహారాధనతో సమానము. అందువలన ఏదో పెద్దదో తెలిసినట్టుగా అడబడుతున్నాం. దేవత్వం కలిగిన దేవుని అంగీకరిస్తున్నావా? ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినట్టు చేస్తున్నావా? దేవత్వం కలిగినటువంటి నిబంధన దేవుడిని దేవుడిగా కలిగి ఉన్నావా? దేవత్వం లేని వాటి వైపు పరిగెడుతూ ఉన్నావా? గ్రంథము దేవత్వము ఆయనకి ఆపాదిస్తే, ఇశ్రాయేలు నిబంధన దేవునికి గ్రంథము దేవత్వాన్ని ఆపాదిస్తే, ఇశ్రాయేలీలు తమ వైఖరిలో, వేరే ఏం కాదు, వారి బోధనలో కాదు, వారి ప్రసంగాల్లో కాదు, వారి సెమినార్స్ లో కాదు, వాళ్ళ వైఖరిలో ఏం చేశారంటే దేవుని యొక్క దైవత్వాన్ని అంగీకరించడానికి మనసు లేదు. దేవుని వేటితోనూ సమానంగా పోల్చేశారు. వేటితో సమానంగా పోల్చారు? బంగారము, వెండి, రాళ్లతో మలచబడినటువంటి వస్తువులతో సమానంగా పోల్చారు. దైవత్వాన్ని ఇంకా వాళ్ళు దేనికి ఆపాదించారు? ఆకాశమందు, భూమి మీద, భూమి కింద నీళ్ళందు సృష్టింపబడిన రూపాలకే ఆపాదించేశారు. దైవత్వం ఇంకా దేనికి ఆపాదించారు? ఏది దైవత్వం లేదో దానికి ఆపాదించేశారు. దోషులైపోయారు. మీతో నాకు సహవాసం అవుతుంది, నేను మీ మధ్యలో ఉండలేను, నాకంటూ ప్రత్యేకమైన స్థానం. నేను మొదటే చెప్పాను మీకు, మొదటిసారి చెప్పింది ఏంటి? దైవత్వము నా సొంతమైనది. అలాంటి దైవత్వం కలిగినటువంటి నేను మీతో నిబంధన చేసుకుంటున్నాను. ఈ సంప్రదాయానికి మీరు అలవాటు పడినవాడు కాదు. ఏ సంప్రదాయం? దైవత్వము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించే సంప్రదాయం మీకు వండబట్లే. మీరు ఐగుప్తులో బ్రతికారు, అక్కడ వేరే. ఆ దేవతలకు వారు దేవత్వాన్ని ఆపాదించి సేవించడం, మీ కళ్ళ ముందు వాటికి తీర్చి పక్కన పడేశారు. ఇప్పుడు అరణ్య ప్రయాణం, కణాల్లోనూ ప్రవేశిస్తారు, మీరే చూస్తారు. వాళ్ళకి మీ చేత తీర్పిచ్చేస్తారు, మీరే వాళ్ళని జయిస్తారు. వారి ఆచారాలు ఆచరింపదగినవి కాదు. నన్ను మీరు ఆరాధించాలి, నేను మీ దేవుణ్ణి, మీరు నన్ను సేవించాలి అని వారితో నిబంధన చేసుకున్న తర్వాత దైవత్వాన్ని అవమానపరిచినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఆ రోజు మనకు కనపడ్డారు. కాబట్టి నన్నుగా గుర్తించిన మనుషులు మీరు, మీతో నాకు సహవాసం ఏంటి? నా దైవత్వాన్ని అవమానపరిచినటువంటి మనుషులు మీరు, మీతో నాకు పోతే ఏంటి? మీతో నేను నివసించడానికి కూడా, మీతో సహవాసం కలిగి ఉండటానికి కూడా, మీకు దేవుడిగా ఉండటానికి కూడా నాకు మనసు లేదు. కాబట్టి నా పరిశుద్ధ స్థలాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతా, మీకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు మన వంతు దైవత్వం కలిగిన ఇశ్రాయేలు నిబంధన దేవుడు మనతో కూడా నిబంధన చేశాడు. మనతో నిబంధన చేసిన తర్వాత ఇశ్రాయేలుతో పలికినట్టు సంగతులు మనతో పలికాడు. చదువుతాం ఒకసారి మనం ఈ సంగతిని. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. 11వ వచనం చదివేసండి సార్. వారు ఎవడను ప్రభువుని తెలుసుకోండి, వారు నాకు ప్రజలైందురు. వారు 10వ వచనం. 10వ వచనం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మం ఉంచారు, వారి హృదయం మీద వాటిని రాజు. నేను వారి దేవుడిని ఎందును, అదిగోండి నేను వారి దేవుడిని ఎందును, వారు నాకు ప్రజల ఎందును. అది సంగతి. వారిలో ఎవడును సన్నిధిలో మాట్లాడేశాడు. కాబట్టి ఆయన మనకు నిబంధన దేవుడిగా ఉండటానికి ఇష్టపడితే
ఆదివారం ఒక్క రోజు ఆయన పరిమితం చేస్తున్నావు. ఆదివారం 2 గంటలు నువ్వు మా నిబంధన దేవుడివి. బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళిన తర్వాత నేను దేవుడిగా అంగీకరించే మనసు లేదు, నీ దైవత్వాన్ని స్వీకరించే మనసు లేదు. అనేక సంగతులకు మేము దైవత్వాన్ని ఆపాదిస్తాం. దేనికి ఆపాదిస్తారో భూ సంబంధమైన ప్రతి సంగతికి దైవత్వం. దేనికి ఆపాదిస్తారు? మా ధనాపేక్షకి దైవత్వాన్ని ఆపాదిస్తారు. దేనికి ఆపాదిస్తారు? మా లోభత్వానికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. ఇంకా దేనికి ఆపాదిస్తారు? నీ ఆజ్ఞను తిరస్కరించి నీ మీద తిరుగుబాటు చేసే సంగతికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. కాబట్టి స్థానిక సంఘాల్లో ప్రత్యేకించి దైవత్వం అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలోచించాల్సిన సంగతి మొట్టమొదటిగా ఇది. తర్వాత క్రీస్తు ప్రభువుకు దైవత్వం ఉందా లేదా డెబెట్ల తర్వాత నీతో నిబంధన చేసినటువంటి దేవుడు, దైవత్వం యొక్క సర్వసంపూర్ణత దైవత్వం కలిగినటువంటి తండ్రి నీతో నిబంధన చేసి నీకు ఆరాధ్య దైవం అయినప్పుడు కనీసం ఆయన దైవత్వాన్ని అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నావా? ఎప్పుడప్పుడు అంగీకరిస్తావు? ఏ స్థలంలో అంగీకరిస్తావు? నువ్వు అంగీకరించడానికి రుజువు ఎక్కడ ఉంది? రుజువు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం దైవత్వాన్ని చర్చించాల్సింది ప్రత్యేకించి దీనికోసం. కాబట్టి ఈ సంగతిని మీ మనసులో పెట్టి ప్రేరేపించేస్తున్నాను. మధ్యాహ్నం మరికొన్ని సంగతులు ఆలోచించండి. అదే